మహాకాలో మహానట అని అన్నప్పుడు సృష్టి అంతా కూడా ఆయన రుద్రుడి యొక్క రూపంగా మనం దర్శించిన వాళ్ళం అవుతాం. ఏది మిగలలేదు, ఇందులో మినహాయించబడినటువంటి వస్తువు లేదు. రుద్రుడు కాని వస్తువు ఇది అని ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను విష్ణు భక్తుడిని కావచ్చు, శివభక్తుడిని కావచ్చు, ఎప్పుడు నా భక్తి సంపూర్ణమవుతుంది, సిద్ధిస్తుంది అంటే నేను ఉపాసించేటటువంటి ఈ శివుడు, ఈ రుద్రుడు, సృష్టిలో ఈతడు కానిది మరొక పదార్థం ఎక్కడా లేదు. ఏ పదార్థమైనా ఈతడిలో అంతర్భాగమే, అది ఈతడే అని భావించినప్పుడే అది సంపూర్ణమైన సిద్ధి అవుతుంది. ఎవరో సభలో శ్రీ వైష్ణవులు ఒక మాట అడిగారు, మాకేమో విష్ణు సన్నిధికి వెళ్ళి నమస్కరించాలి, ఇతర దేవతలకు వెళ్ళకూడదని కూడా చెప్పారండి అంటే నేను దాన్ని ఒప్పుకోలేను అన్నాను. ఎందుకంటే విష్ణువేతరమైన పదార్థాలు చాలా ఉన్నాయని మీరు అంటున్నారు. విష్ణు సంపూర్ణుడు ఎలా అవుతాడు? ఆ రుద్రుడు ఉన్నాడు, ఆయన విష్ణువు కాదుట. అక్కడ ఎవరో కుబేరుడును నవగ్రహాలు అవన్నీ విష్ణువు కాదు. శివుడు విష్ణువు కాదు, బ్రహ్మ విష్ణువు కాదు, దేవతలందరూ విష్ణువులో అంతర్భాగం. ఆయన విష్ణువు కాదు. విష్ణువు కాదు అనేటువంటి వస్తువు ఒక్కటి మిగిలిన్నా విష్ణువు సంపూర్ణుడు కాడు కదా. మరైతే ఏం చేయాలి? అయ్యా శివాలయానికి వెళ్ళండి, అక్కడ విష్ణువుని చూడండి. ఓ ఇక్కడ లింగ రూపంలో ఉన్నావా, హే మహావిష్ణువు నీకు నమస్కారం అన్నట్టు. అది నిజమైన వైష్ణవం, సంపూర్ణత్వం అది. అలాంటి వాడికి విష్ణువు దర్శనం ఇస్తాడు. ఆ లింగంలో విష్ణువు కనపడతాడు. నాకు రుద్రుడు ఎలా కనపడతాడో లేకపోతే విష్ణు అందులో కనపడతాడు. విష్ణువేతర పదార్థం ఉందన్నంతకాలం అసంపూర్ణమైన వస్తువును నువ్వు ఉపాసిస్తున్నావే, నీకు ముక్తి ఎలాగా? సంపూర్ణం కావాలి, ఏకైకం కావాలి, అది ఒకటే ఉండాలి. అలాంటి వస్తువును కదా ఉపాసించాలి. శివారాధనైనా అంతే. మరి అమ్మవారు పూజ చేస్తారు, రాజరాజేశ్వరి ఉపాసకురాలు. రాజేశ్వరి అమ్మవారు కాని పదార్థమే లేదు. శివాలయానికి వెళ్ళాను, అమ్మవారే లింగ రూపంలో ఉంది. అలాగే విష్ణు రూపంలో ఉంది. ఆ ఆలయం పెడితే ఇంకెక్కడికో పెడితే ఎన్నో రూపాల్లో ఉంది. అప్పుడే అట్టి పరాశక్తిని, అటువంటి దేవిని ఆరాధించడం చేత సంపూర్ణమైన వస్తువుని ధ్యానించి ఆరాధించిన వాడు అప్పుడు నీకు ముక్తి హేతు అవుతుంది. కానీ భేద దృష్టి ఎప్పుడు కూడా మళ్ళీ పునరుత్పత్తి హేతువే అవుతుంది, పునర్జన్మ హేతు అవుతుంది. ఎక్కడ భేద దృష్టి వచ్చినా పునర్జన్మ దాంట్లోనే ఉంది. అక్కడ భేద దృష్టి వచ్చింది, అందులో ఉంది నీ పునర్జన్మ వెంటనే. ఇంకా అది దాంట్లో నుంచి తప్పించుకోలేవు. అభేద దృష్టి ఎలా వస్తుంది? నమ్మిన దేవతను సర్వాంతర్యామిగా సర్వంగానో చూడడం చేతనే వస్తుంది. కానీ సృష్టిలో ఒక భాగం అని కానీ అనేక భాగాల్లో ఇది కూడా ఒకటి అనుకుంటే